ఫ్రెండ్స్, ప్రెజెంట్ యూపీలో జరుగుతున్న మహాకుంభమేళాకి ఇప్పటి వరకు కూడా కొన్ని కోట్లాది మంది భక్తులతో పాటు వేలాది మంది బాబాలు కూడా వచ్చారు. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అలా వచ్చిన ఆ వేలాది మంది బాబాల్లో ఉన్నటువంటి ఒక 5 యూనిక్ బాబాల గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి. ఏమంటారు? చేస్తారు కదా? ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ బాబా ఎవరంటే గైస్, కబూతర్ వాలే బాబా. ఇదిగోండి ఈ ఫోటోలో కనిపిస్తున్నాడే, ఈ బాబాని అందరూ కూడా కబూతర్ వాలే బాబా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ బాబా యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ బాబా ఏం మంత్రం వేస్తాడో ఏమో తెలియదు కానీ రాత్రి పగలు అని మనం తేడా లేకుండా ఎప్పుడు చూసినా సరే ఈ బాబా తలపైన ఒక పావురం అయితే కంపల్సరిగా ఉంటుంది. ఇదిగోండి ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఇలా అన్నమాట. సో క్రేజీ కదా. అండ్ ఇప్పుడు సెకండ్ బాబా ఎవరంటే గైస్, కాంటే వాలే బాబా. ఇప్పుడు ఫోటో డిస్ప్లే చేశా కదా, ఈ ఫోటోలో కనిపిస్తున్న బాబానే అందరూ కూడా కాంటే వాలే బాబా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ బాబా యొక్క స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా మనం అందరం కూడా నేలపైన లేదా సోఫాల పైన లేదా బెడ్ల పైన పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. కానీ ఈ బాబా మాత్రం ఈ కాంటే వాలే బాబా మాత్రం మనలా కాకుండా మనలా నేలపైన సోఫాల పైన బెడ్ల పైన పడుకొని విశ్రాంతి తీసుకోవడం కాకుండా చాలా విచిత్రంగా పదునైన ముళ్ళపైన పడుకొని విశ్రాంతి తీసుకుంటాడు. ఏంటి నమ్మట్లేదా? మీరు విన్నది 100% పాలెం నిజమేనండి బాబు. అండ్ ఇక్కడ ఇంకో క్రేజియస్ట్ థింగ్ ఏంటో చెప్పనా, ఈ కాంటే వాలే బాబా ఇలా పదునైన ముళ్ళపై పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నా సరే ఇతనికి ఎటువంటి గాయాలు కావడం లేదంట. ఇది మరీ విచిత్రంగా ఉంది కదా. అండ్ ఇప్పుడు థర్డ్ బాబా ఎవరంటే గైస్, లిల్లీపుట్ బాబా. ఇదిగోండి ఈ ఫోటోలో కనిపిస్తున్నాడే, ఇతన్నే అందరూ కూడా లిల్లీపుట్ బాబా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ బాబా యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ బాబా ఏమో కేవలం 3 అడుగుల 8 ఇంచుల హైట్ మాత్రమే ఉంటాడు. అండ్ ఇక్కడ ఇంకో ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ బాబా ఏమో గత 32 సంవత్సరాల నుంచి అస్సలు స్నానం చేయట్లేదంట. బుర్ర పాడే. అండ్ ఇప్పుడు ఫోర్త్ బాబా ఎవరంటే గైస్, చాయ్ వాలే బాబా. ఇదిగోండి ఈ ఫోటోలో కనిపిస్తున్నాడే, ఇతన్నే అందరూ కూడా చాయ్ వాలే బాబా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ బాబా యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ బాబా గత 40 సంవత్సరాల నుంచి కేవలం రోజుకి 10 కప్పుల టీని మాత్రమే తాగుతూ బ్రతుకుతున్నాడు. ఏంటి అర్థం కాలేదా? అంటే ఇంకా సింపుల్గా చెప్తా చూడండి. జనరల్గా మనం అందరం కూడా డైలీ అన్నం, పప్పు, కూర, చారు, ఇడ్లీ, దోశ ఇలా ఏవి పడితే అవి తింటూ ఉంటాం కదా. కానీ ఈ చాయ్ వాలే బాబా మాత్రం మనలా ఏవి పడితే అవి తినకుండా ప్రతిరోజు 10 కప్పుల టీని మాత్రమే తాగుతూ బ్రతుకుతున్నాడన్నమాట. అర్థమైంది కదా. అయితే మొత్తానికి ఏదేమైనప్పటికీ రోజుకి 10 కప్పుల టీని మాత్రమే తాగుతూ బ్రతకడం అనేది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడు ఫిఫ్త్ అండ్ లాస్ట్ బాబా ఎవరంటే గైస్, ఐఐటి వాలే బాబా. ఇదిగోండి ఈ ఫోటోలో కనిపిస్తున్నాడే, ఇతన్నే అందరూ కూడా ఐఐటి వాలే బాబా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ బాబా యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇతను బాబాగా మారక ముందు ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేశాడు. కానీ తరువాత తనకి ఏమైందో ఏమో తెలియదు కానీ కెనడాలో 36 LPA జీతం తెచ్చిపెట్టే జాబ్ని వదిలేసి మరి ఇతనైతే బాబాగా మారిపోయాడు. సో క్రేజీ కదా. సో మొత్తానికి చూశారు కదండి గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన 5 బాబాల్లో మీకు ఏ బాబా ఇంట్రెస్టింగ్గా అనిపించాడో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అతని నేమ్ కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. చేస్తారు కదా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.